ఇంకొకటి దావూదీ సాంగ్ పెట్టలేదు ఎందుకు మనకి? ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తారా? యాడ్ చేసే ప్రయత్నం అయితే ఉంది, కాకపోతే దానికి సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది. అదే మనం ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసేసుకోలేము. సో సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది, అండ్ పైగా ఇట్స్ నాట్ వన్ లాంగ్వేజ్, ఇట్స్ 5 లాంగ్వేజెస్ అవుట్పుట్స్ కదా. సో సెన్సర్ టేక్స్ టైం. దావుదీ పాట తీసేయడానికి ఇట్ వాజ్ అ కలెక్టివ్ డెసిషన్ అండి. నాది, శ్రీకర్ ప్రసాద్ గారిది అండ్ శివది. సినిమా చూస్తూ ఉంటే కథ చాలా సీరియస్ గా ట్రావెల్ మొదలైపోయింది. అప్పుడే కథ సీరియస్ గా టేక్ ఆఫ్ అయింది. ఆ టేక్ ఆఫ్ జరుగుతుంటే అందరికీ వి ఫెల్ట్ ఇట్ వాజ్ అ బ్రేక్. మామూలుగా యూజువల్గా అయితే అందరికీ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా, ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది. డాన్స్ అద్భుతంగా ఉండింది, కానీ ఎందుకో మాకే బ్రేక్ అనిపించింది. ఓకే, వి ఫెల్ట్ లేదు, కథని చెప్పే ప్రయత్నంలో మనం అడల్టరేట్ చేయకూడదు, కరెక్ట్ కాదేమో అది. అంటే కథలోంచి కాసేపు బయటకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తాం కదా కరెక్ట్ అని. దట్స్ వెరీ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ అది, బికాజ్ ఆయన డాన్స్ నెంబర్ పైగా. కరెక్ట్. అంటే ఆ సాంగ్ ని బయట చూసి ఎంజాయ్ చేశాము, అండ్ ఒక రకంగా నాలాంటి ప్రేక్షకులకైతే మీరు సక్సెస్ సాధించారనే చెప్పాలి. నాకు గుర్తు రాలేదు ఈ సాంగ్ ఉంది కదా, రాలేదు కదా అనే విషయం నాకు వచ్చిన తర్వాత ఈ సాంగ్ నేను చూడలేదేంటి అప్పుడు ఆలోచించానే, కానీ ఇట్ ఈస్ నెవర్ హిండరింగ్ మై థాట్ దట్ ఇప్పుడు దావోది వస్తుంది, ఇప్పుడు దావోది సాంగ్ వస్తుంది అనేది రాలేదు. కరెక్ట్, ఇట్ వాస్ ద రైట్ డెసిషన్. అబ్సల్యూట్లీ, ఆబ్వియస్లీ, బికాజ్ ప్రేక్షకులు ఎప్పుడు ఆయన డాన్స్ ఆడటం అనేది వాళ్ళ సినిమాలో వాళ్ళ భాగంగా ఫీల్ అవుతారు కాబట్టి, సినిమా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ ఆ పాట కూడా చూడాలని ఉంది అనేది డెఫినెట్గా ఉంటుంది ఆ డిమాండ్. అండ్ అందులోనూ మనకి అనిరుద్ధ్ గారు అండ్ రామ్ జోగి శాస్త్రి గారు, ఈయన లిరిక్స్, ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అసలు పెన్ను పెట్టి రాసినట్లేదు, ఒక పంతం పట్టి రాసినట్టుగా ఆ ఫియర్ సాంగ్ కానీ ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ ఆయుధ పూజ పాట బాబోయ్, అసలు రామ్ జోగి శాస్త్రి గారికి అయితే దండ పెట్టేయాలని. ఆ పాట కొంచెం రావడం లేట్ అయింది, బికాస్ అనిరుద్ధ్ వాజ్ ఆల్సో వెరీ బిజీ. ఆయన హీ వాజ్ ట్రావెలింగ్ టు దట్ షోస్ ఇన్ అమెరికా. ఆ సాంగ్ అవుట్పుట్ రావడం లేట్ అయింది. ఎల్లుండి సాంగ్ చేయాలి, ఈ రోజు సాంగ్ పంపించాడు ఆయన. రేపటికెల్లా రికార్డ్ చేసేసి ఎల్లుండికెల్లా పాట మొదలు పెట్టాలి. డేట్స్ లేవు, సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిపోతుంది, త్వరగా అవ్వుకొట్టాలి పాటని. అసలు అమ్మో, ఇంకా ఆయన మామూలుగా ఆయన సరస్వతి పుత్ర అని అంటారు. ఆ రోజు మాత్రం బిలీవ్ చేశాను. ఇక్కడ నేను అన్నాను, బాబోయ్ దండం పెట్టేయాలండి మీకు, అసలు నిజంగా సరస్వతి పుత్రుడే మీరు. పాట ఈరోజు వచ్చింది, గంటలో అంత అద్భుతమైన పాట రాశాడంటే ఆయనకి ఏమైపోయిందంటే, దేవరా మూవీలో ట్రావెల్ అయ్యి కథ వింటూ క్యారెక్టర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయనకి నరనరాన ఎక్కేసింది. ఆయన ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన. మేమైనా కనీసం బయటికి లోపలికి వెళ్తున్నాం కానీ ఆయన లిటరల్గా ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన. అందుకే అంత పవర్ఫుల్ గా రాయగలిగాడు ఆయన. అండ్ దట్స్ వై ఈ రోజు ఆ పాటగా అప్లాస్ కూడా వచ్చింది. ఆయుధ పూజ సాంగ్, అందులో పర్ఫార్మెన్స్, అంటే ఎవ్రీథింగ్ మిక్స్డ్ టుగెదర్ అంటారు చూసారా. సరస్వతి పుత్రుడు రామజోగి శాస్త్రి గారు రాసిన పాటకి ఆ నటరాజస్వామి పుత్రుడు గణేశాచార్య గారు మేజర్. అదే, బట్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ గణేశాచార్య గారు మీ కాంబినేషన్ కూడా ఫస్ట్ టైం. ఆయన పాప ఎప్పటి నుంచో ఈస్ బీన్ వెయిటింగ్. ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆయన ఈస్ బీన్ టెలింగ్, నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక పాట చేయడానికి మీతో. నేను మంచి పాట దొరికింది మాస్టర్ జీ మనకి అని అంటే, ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూనకంలోనే ఉన్నాడు ఆయన. నాకే కొత్తగా ఉంది. డైరెక్టర్ నేను మానిటర్ ముందు కూర్చొని ఈయన పర్ఫార్మ్ చేసే విధానం చూస్తుంటే, బికాస్ ఐ నెవర్ సా హిమ్ లైక్ దట్. స్టైల్ ఉంటుంది, గ్రేస్. ఇదే వైల్డ్ గా ఓపెన్ అయ్యి చేయాల్సిన పాట. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక తాండవం లాగా, ఒక ట్రూ టు ది క్యారెక్టర్. ఇంకా దేవరే తప్ప ఎన్టీఆర్ కంపాడరు ఆ పాటలో. అవును, కరెక్ట్. అండ్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ టు ద ఫుట్ వర్క్ వాస్ బ్రిలియంట్ అన్నమాట. అండ్ పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ ని తీసుకొని రావడం, అది ఇంటెన్షనల్ గా కాదు అసలు, అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా. కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాతగారిది ఇమిటేట్ చెయ్యాలనేది చేసింది కాదు. అది నాకు కూడా తెలియదు, అది అలా ఉందా నేను అనుకోలేదు. బట్ అది తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో, దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ లాగా ఉందన్నారు, అప్పుడు రియలైజ్ అయినా. అవునా, నాకు అసలు అనుకోలేదు అది ఇంటెన్షనల్ గా చేసింది కూడా కాదు అది. అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు, ఈ లోపల పెట్టుకోవాలి, ఇది ఇలా అనుకోవాలి, జుట్టు సవరించుకోవాలి, దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన స్టైల్ గా ఫీల్ అయ్యాడు. ఇంక అక్కడి నుంచి ఇలా వచ్చింది అది.
అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు అది. అంటే బై డిఫాల్ట్ డిఎన్ఏలో ఎలా వచ్చేసింది చూసారా? అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు అండ్ త్రూ అవుట్ ఆ సాంగ్ అంతా కూడా. నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను నన్ను రాసి పెట్టుకోండి మాస్టర్జీ, నేను చెబుతూ కూడా ఉన్నాను. ఇంకా ఈ పాట చాలా మాత్రం చొక్కాలు చినిగిపోతాయని. చాలా అంటే చాలా డాన్సెస్ చేసాము సుమా. ఇట్స్ లైక్ కింద పడ్డాలు, మీద పడ్డాలు, మోకాల మీద డేకేయడాలు, నడుము పడిపోయేలాగా బెండ్ చేసేయడాలు, ఇవన్నీ అయిపోయింది. బట్ దే సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్. అండ్ నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది, ఈ పాట మాత్రం నా కెరియర్ ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది ఆ పాట. Yes. అవును. 100%. అండ్ ఐ థింక్ ఈరోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, సినిమా థియేటర్లో అభిమానులు చూసి, ప్రేక్షకులు చూసి దానికి ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి, ఇంకా అర్థమైపోయింది ఆ రోజు. Yeah. ఈ పాట మాత్రం ఉండిపోతుంది, నా కెరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది. అండ్ మీకు ఇంజరీ కూడా అయింది కదా ఆ సాంగ్? నాకు ఆ సాంగ్ అప్పుడు 2 పాటలు రెండు పాటలు. అసలు అది అంటే ఆ పాటకి మేజర్గా ఏమైందంటే, ఈ కత్తి తిప్పేదేదో ఉండింది, అది లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పినప్పుడు మరి వర్కౌట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు, కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది. సో ఇక్కడ కరెక్ట్ గా టెండన్ స్ప్రెయిన్ అయిపోయింది. ఓకే. సో దాన్ని కాస్ట్ కట్టేశారు, హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని. అందుకే ఆ స్టెప్ ఒకటి, 2 స్టెప్లు, లాస్ట్ ఇది కత్తి పెట్టుకొని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది. అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకొని ఒక కత్తితో చేసాం. ఎంత విచిత్రం అంటే ఆయన 4 days 5 days సాంగ్ కదండి, 4th డేనే అయింది అది. కాదు ఇంకా ఆయన స్కాన్ చేయించలా, రేపు మార్నింగ్ చేపిద్దాం లేదా ఇవాళ మిడ్ నైట్ చేపిద్దాం అనుకున్నాను. అప్పుడు మాత్రం ఈ హ్యాండ్ తో ఎగరేశారు, ఎగరటం బా అంటాం. ఆ కింద చిన్న మోకాల మీద ఉండే స్టెప్ ఉంటుంది, ఇలా అనుకునేది లెఫ్ట్ హ్యాండ్ తో పైకి కుట్టుకోవటం ఇలా, అది అయిపోయింది. ఆ స్టెప్ అయిపోయి నెక్స్ట్ డే చూస్తే డాక్టర్ చిట్టుపట్ల కట్టేసేయాల్సిందే అన్నారు. అదృష్టమే, ఆఖరి రోజు ఆ 2 steps ఆయన కాబట్టి ఇలా పెట్టి ఇలా చేసేస్తాను స్టెప్ అని అసలు చేయటం అమేజింగ్. అమేజింగ్. ఐ థింక్ వాట్ డ్రైవ్స్ యూ ఇస్ ఒకటి ద ప్యాషన్ దట్ యూ హ్యావ్ టువర్డ్స్ డాన్స్ అండ్ ఈ సినిమా అనే ఆర్ట్ మీద, అండ్ అలాగే దీన్ని ప్రేక్షకులు చూసినప్పుడు, మీ ఫ్యాన్స్ చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్, ఐ థింక్ దట్స్ వాట్ డ్రైవ్స్ యూ కదా. అబ్సల్యూట్లీ. అసలు అండ్ ఇవాళ అదే నేను అందుకే చాలా సార్లు అన్నాను, నాకు మేబీ చాలా విషయాల గురించి మాట్లాడడం తెలుసు, నాకు నాలెడ్జ్ ఉంది.